దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, బైబిల్ గ్రంథము దేవుడు నిజంగా దేశముల విషయములలో జోక్యం చేసుకుంటాడని తెలియజేస్తుంది. ఆయన కల్పించుకున్నప్పుడు సాధారణ ప్రజలను ఉపయోగించుకుంటాడు. మనము పెద్ద పెద్ద పనులు చేయవలసిన పని లేదు, కానీ శాంతి, నీతి వలన జనములు ఘనతకెక్కుటకు సహాయపడినట్లు మనము పాత్రను పోషించాలి. దీనిని మనము ప్రార్థన ద్వారా చేయొచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు మనము విజ్ఞాపనములను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని చెప్పాడు. అంతేకాదు, కీర్తనాకారుడు ఇశ్రాయేలీయులకు ఉద్బోధించిన ప్రకారము యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని 122వ కీర్తన 6వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము దేశముల శాంతి, స్వస్థలముల కొరకు ప్రార్థించాలి. దీనత్వముతో మనము ప్రార్థించి మన దుర్గములను విడిచి దేవుని వెదకిన ఎడల దేవుడు ఖచ్చితంగా మన మనవి, మన ప్రార్థన, మన విజ్ఞాపనలను వింటాడు. అధికారులలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించడం మనకు ధన్యత మరియు బాధ్యత. గనుక మొరపెట్టుటకు సమయాన్ని కేటాయిద్దాం. రోజులో కొంత సమయమైనా మన కొరకు మనం ప్రార్థన చేసుకున్న తరువాత ఈ ప్రార్థనను మన వ్యక్తిగత జీవితాలలో మనం కొనసాగించినప్పుడు ఖచ్చితంగా మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. అట్టి కృప, అట్టి ప్రార్థన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించి విజ్ఞాపనకర్తలనుగా చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.